వచ్చే ఖరీఫ్ పంట కాలంలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సోయా చిక్కుడు విత్తనోత్పత్తిపై కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన ఈ సదస్సులో మెట్పల్లి డివిజన్ పరిధిలోని 6 మండలాల రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా సోయా చిక్కుడు, కీటకాల యాజమాన్యం అనే అంశాలపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. సోయా చిక్కుడు విత్తనోత్పత్తి, నిల్వ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి సాగుదారులకు ఈ శిక్షణా కార్యక్రమంలో వివరించారు. రైతుల ప్రశ్నలకు సరైన సమాధానాలతో పాటు సందేహాలను నివృత్తి చేశారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్లో దాదాపు 7 లక్షల ఎకరాలలో సోయాబీన్ పంట పండించబడుతుంది. అయితే ఈ యొక్క సోయాబీన్ 7 లక్షల ఎకరాలకు అవసరమయ్యే దాదాపు 2 లక్షల క్వింటాల సర్టిఫైడ్ విత్తనం అవసరపడుతుంది. దీన్ని ప్రస్తుతం మనము ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది 3 జిల్లాల్లో, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో ఈ సోయాబీన్ పంట సాగు చేయబడుతుంది. కనుక ఈ యొక్క 2 లక్షల క్వింటాల సర్టిఫైడ్ విత్తనాన్ని మన రాష్ట్రంలోనే ఈ జిల్లాల్లోనే ఉత్పత్తి చేసి, ఇక్కడ రైతుల చేత ఉత్పత్తి చేసి, ఇక్కడ రైతులకే సరఫరా చేస్తే సమయంలో నాణ్యమైన విత్తనము తక్కువ ధరకు లభిస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాంలో మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది.